యేసుక్రీస్తు ప్రభు పలికిన 4వ మాట, నా దేవా నా దేవా ఏమి విడనాడితివి అనుచు, శ్రీదేవ సుత పలికితివి శ్రమ చెప్ప సఖ్యము. ఈ యొక్క మాట, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నా దేవా ఎలా విడా నాడితివనుచు, శ్రీదేవాసుత పలికితివి శ్రమ చెప్ప సాఖ్యమా. ఆహా మహాత్మా శరణ్య విమోచక. ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివే అని అర్థం. ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. మత్తయి సువార్త 27:46 వచనాన్ని మనము చూడాలి. మత్తయి సువార్త 27:46. ఈ వాక్య భాగాన్ని మనము తెరిచి చూసినప్పుడు చాలా విచిత్రమైన ఈ మాట, ఎవరితోని మాట్లాడుతూ ఉన్నాడు, ఈ మాటకు అర్థమేంటి, ఇంత వేదన బాధ శ్రమలు, తన ప్రార్థనకు అర్థమేంటి అని మనము ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 27:46 చూద్దాం. 46 వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది, ఇంచుమించు 3 గంటలప్పుడు, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటయు చీకటి కమ్మెను. అప్పటికే ఈ యొక్క శ్రమ, వేదన, దుఃఖము, భయంకరమైన అపహాస్యములు, పిడుగుద్దులు ఇవన్నీ కూడా అనుభవించిన ప్రభు అనుభవిస్తూనే యేసుక్రీస్తు ప్రభు ప్రజల కొరకు తను చేయవలసిన మనవి తండ్రితో చేసి ఉన్నాడు, వీరిని క్షమించమని. ఆ అద్భుతమైన ఆ నేరస్తుని యొక్క విజ్ఞాపన లేక ప్రాధేయపడిన స్థితిని గమనించి పరదేశు అనుగ్రహించిన, వాగ్దానం ఇచ్చిన ఆ ప్రభువును మనం ఇక్కడ చూస్తున్నాం. 3వ మాట, ఆధారం లేకుండా గుండె పగిలిన స్థితిలో ఉన్న తల్లికి ఆధారము, సంరక్షకుడుగా, పోషకుడుగా ఆధారము చూపించి ఒక కుమారుని అనుగ్రహించిన వాడుగా యేసుక్రీస్తు ప్రభువును మనం చూస్తున్నాం. ఇక్కడ తన ప్రార్థన మనము చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన, ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాను, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.
వీరు కొంతమంది ఈ మాట విన్నారు. ఏలియాను పిలుస్తున్నాడేమో సహాయం కొరకు అనుకుంటున్నారు. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చెరకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అని అతనిని రక్షింపవచ్చునేమో చూతము రండి అని మళ్ళీ అపహాస్యము చేస్తూ ఉన్నారు. ఈ విధమైన సంభాషణ అక్కడ ఆఖరు క్షణాల్లో కూడా జరుగుతుంది. ఈ మాట మాట్లాడుతూనే అపహాసించుతూనే ఉంటూ ఉండగా మరి ఒకడు ఈటను తీసుకొని వచ్చి ఆ ప్రక్కన పొడిచి ఉన్నప్పుడు రక్తము నీళ్లు కారెను అని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి అని ప్రార్థించుటలో అర్థం ఏంటి అని మనం ఆలోచన చేయాలి. నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీవెలా దూరంగా ఉన్నావు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవునికి తనకు ఎడబాటు కలిగింది. ఆ తండ్రి అయిన దేవుడు విడనాడి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఆ యేసు రక్షకుని ఆర్తధ్వని వినక దూరంగా ఉన్నాడు. ఎందుకు అలాగా జరిగింది అనగా ఆ ప్రభువు సర్వలోక మానవాళి నిమిత్తమై సమస్తమైన మానవుల యొక్క పాపమును భరించుచు తన మీద మోపబడినప్పుడు ఆ పాప శిక్ష ఆయన అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇక పాపితో సంబంధము పెట్టుకోడు. ఆయన చెయ్యి విడిచిపెట్టి ఉన్నాడు. పాపికి ఆయనకు సంబంధము లేదు. అందువలనే ప్రభు విడిచిపెట్టి ఉన్నాడు. ఇక్కడ చాలా భయంకరమైన విషయం ఇది. ఇది తట్టుకోలేని విధానం. ఎందుకనగా ఆ యొక్క నీతిమంతుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు, నీతిమంతుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ పాపిగా మారవలసి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు దోషిగా అక్కడ నిలబడి ఉన్నాడు. అందువలన నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు, నాతో వ్యాజ్యమా ఆడువాడు ఎవడు, నీవే ఇంకెవరు లేరు అని తన యొక్క తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయము, నా మీద నేర స్థాపన చేసి ఉన్నారు వీరెవరు అని ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం. ఎంత బాధ! లేఖనములు నెరవేరునట్టు ఆయన ప్రార్థించుచూ ఉన్నారు. నేను నా తండ్రిని వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే నాకు పంపగలడు. ఒక వ్యూహమునకు 6,000. 12 వ్యూహాలంటే ఎంతమంది ఏంజల్స్ ఆలోచించండి. కానీ ఆయన అడగలేదు. ఈ మాట మరి కత్తులతో గుదిలతో వచ్చిన ఆ ప్రధాన యాజకులు యేసును పట్టుకోవడానికి వచ్చినప్పుడు అన్నాడు. ఆలోచన చేద్దాం. ఈ రోజున ప్రభువును కించపరిచి ఉన్నారు, ప్రభువుని కించపరిచి ఉన్నారు, అపహాసించి ఉన్నారు. ఆయనను చూచి పెదవులు విరిచి ఉన్నారు, తల ఆడించుచు అపహాసించుచూ ఉన్నారు. కాబట్టి యెహోవా మీద నీ భారం మోపు, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అని అంటున్నారు. ఆలోచన చేద్దామండి.
ఎలాంటి మాట, ఎలాంటి అవమానాలు! వీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాణము నీళ్ల వలె పారబోయబడి ఉన్నది. అందువల్లే నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను అంటున్నాడు. నా ఎముకలన్నీ స్థానము తప్పెను. నా హృదయము, నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బాలము ఎండి నా చిల్ల పెంకు వలె ఆయను. హల్లెలూయా! ఇంత వేదన అనుభవిస్తూ ఉన్నాడు. ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ శ్రమలు, వేదనలు, ఇంత నిందలు, ఇంత అవమానాలు ఎందుకు అనుభవిస్తున్నాడు ప్రభు? దానికి కారణం ఏంటి? ఆ ప్రభువు నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి అని ఆర్తధ్వని ఎందుకు చేస్తూ ఉన్నాడు? ఆలోచన చేస్తే ఆయన సర్వలోకముల పాపమును భరించుచూ ఉన్న ఒక పాపిగా అక్కడ నేర స్థాపన చేసిన శాపగ్రస్తుడుగా అక్కడున్నాడు. అందువల్లనే ఆ ప్రభు చేయి విడవలసి వచ్చింది. జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మన జీవితంలో ప్రభువును ఏ విధంగా, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. అలా అయితే మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువును గురించి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఆలోచన చేద్దాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఈ దుష్టకాలములో నుండి మనలను విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన దూరంగా ఉన్నాడు, తండ్రి దూరంగా ఉన్నాడు. కాబట్టి లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఎవరు కూడా మన పక్షంగా ఆ భారం భరించిన వారింకా లేరు. అందువలన రోమిలకు రాసిన పత్రిక 5:6 మనం ఇంకా పాపులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగుగాక. ఇంత గొప్ప దేవుడు మన కొరకు తను తాను అప్పగించుకొని పాపిగా శిలువ మీద ఉన్నాడు. తండ్రి పరిశుద్ధుడు, మహామహుడు, చెయ్యి విడిచిన వాడుగా ఉన్నాడు. ఈ ఎడబాపు తట్టుకోలేక నా దేవా, నా దేవా, నన్నేల చెయ్యి విడిచితివి అని ప్రాధేయపడుతున్నాడు యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగుగాక.